వరంగల్ జిల్లా అంటేనే కాకతీయుల కట్టడాలకు ఇక్కడ మారుపేరని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే కాకతీయులు కట్టినటువంటి రాతి శిల్పాలు, కట్టడాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అనేక శిల్ప సంపద, కాకతీయులు కట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి శిల్ప సంపద, శిల్పాలు పూర్తిగా ఈ యొక్క గుడి నిర్మాణాలు ఎక్కడ చూసినా కూడా శిథిల అవస్థలో ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కటాక్షపూరు దగ్గర ఉన్నటువంటి గుడి శివాలయం కావచ్చు, అటు చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అక్కడ చూసుకున్నట్లయితే కోటగుళ్ళు కావచ్చు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నర్సంపేట దగ్గర చూసుకున్నట్లయితే ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కావచ్చు, మరి ఇటు చూసుకున్నట్లయితే ములుగు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రామప్ప రామలింగేశ్వర ఆలయం ఈ యొక్క పరిసరాల ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ చూసుకున్నట్లయితే మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి, అటు చూసుకున్నట్లయితే దేవుని గుట్ట, ఇట్లా చూసుకున్నట్లయితే అనేకమైన ప్రదేశాలలో సుమారుగా ఇప్పటికే ఈ యొక్క వైకే టీవీ చూపిస్తున్నటువంటి ఈ యొక్క వివరాలు పురావస్తు అధికారులు ఏం చేస్తున్నారు, పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ ఆలయాలను, శివాలయాలను ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు వీటిపై వారు దృష్టి సారించట్లేదని చెప్పని కూడా వైకే న్యూస్ అయితే వెలుగులోకి తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రామలింగేశ్వర ఆలయం టెంపుల్ యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప ఆలయం పక్కనే ఉన్నటువంటి ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉందని మనం చెప్పచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నంది విగ్రహం కూడా మొత్తం ఇక్కడ పూర్తిగా, మరి ఇది గుప్త నిధుల కోసం వచ్చినటువంటి దుండగులు చేసిన పని, మరి ఎవరు చేసిన పని మాత్రం తెలియదు. ఇక్కడ పూర్తిగా నంది విగ్రహం కూడా ఇక్కడ లేదు, విగ్రహం తల మొత్తం నందికి సంబంధించిన తల లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తిగా ఇవి శిథిల అవస్థలో ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే గర్భగుడి శివాలయం, గర్భగుడిలో కూడా ఇది నాట్య మండలి అంటారు దీన్ని. ఇక్కడ శివాలయం నాట్య మండలి, ఇది ఒక మండపం, ఇది ఒక తోరణం కూడా అంటారు. దీనికి ఎదురుగా శివాలయం లోపల చూసుకున్నట్లయితే గర్భగుడిలో శివలింగం కూడా ఉన్నది మనం చూసుకోవచ్చు. అంటే ఇటువంటి చారిత్ర కలిగినటువంటి కట్టడాలను ఎందుకు కనీసం పట్టించుకోవడం లేదు పురావస్తు అధికారులు, ఏం చేస్తున్నారని చెప్పని ఒదిక్కు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే ప్రశ్నిస్తారు. మనం చూసుకున్నట్లయితే శివాలయం లోపల ఎవరికి కూడా ఎటువంటి, అంటే కొంతమంది గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినప్పటికీ కూడా ఎవరు కూడా ఇళ్ళకి రావడం కోసం అంత ధైర్య సాహసం చేయలేకపోయింది. అంత శక్తి గలటువంటి ఈ యొక్క శివాలయం, ఈ శివాలయం ఇట్లా పూర్తిగా శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ యొక్క పురావస్తు అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పని ఉన్నటువంటి స్థానికులు అయితే తెలియపరుస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే లోపల శివలింగంతో పాటు విగ్రహం కూడా ఉంది. ఇక్కడ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది మనకు. ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు చుట్టూ శిల్పి సంపదల మధ్యలో ఉన్నటువంటి ఇది పూర్తిగా ఇది శిథిలావస్థలోకి లేని ఒక 75% పర్లేదు, 25% ఇది కొంచెం గజస్తంభాలు కదిలినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీని కనుక పురావస్తు అధికారులు కనుక దీనిపై చొరవ తీసుకున్నట్లయితే దీన్ని పూర్తిగా మళ్ళీ ఆ రోజులలో కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఈ కట్టడాలను మనం కాపాడుకోవచ్చు అని చెప్పని ఇక్కడ పూర్వీకులు అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క కట్టడం శిల్పి సంపదను ఇటువంటి శిథిలావస్థలో ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవడం లేదు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ శిల్పి సంపద ఇంత కూడా చెక్కు చెదరని ఈ యొక్క శిల్పి సంపదను మనం చూసుకున్నట్లయితే ఈ స్తంభం, గజస్తంభంకి ఉన్నటువంటి పిల్లర్స్కు ఈ యొక్క శిల్పాలు ఆ రోజులు టెక్నాలజీతో ఈ యొక్క మన డైమండ్ ఆకారంలో ఈ యొక్క శిల్పులు చెక్తూ ఈ యొక్క ఫ్లవర్స్తో పాటు ఇంత ఎక్కడ కూడా చెక్కనం, ఇది మనం చూసుకున్నట్లయితే మన కర్ర కూడా ఇలా మనం ఏలు పెడితే ఇంత సందుతో ఇంత ఏర్పాటు చేసినటువంటి శిల్పి సంపదను ఎందుకు కాపాడటం లేదు. ఈ పురావస్తు శాఖ అధికారులు ఎటుపోయారు, ఈ ఆర్కాలజీ టెక్నాలజీ అధికారులు ఎందుకు మరి ఒక రామలింగేశ్వర స్వామి యునెస్కో గుర్తింపు పొందిన మరి అక్కడికి ఎవరిని రానియకుండా ఇటువంటి వాటి మీద ఎందుకు దృష్టి సారిస్తున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పలకమాడలో ఒక చకనం, ఒక కర్ర చకనం లాగా ఈ యొక్క రాతి శిల్పం మనం చూసుకున్నట్లయితే కనీసం ఇది ఒరిగిపోయే శిథిలావస్థలో ఉంది. దీన్ని కూడా కనీసం పూర్తిగా డ్యామేజ్ అయ్యేంతవరకు చూస్తున్నారు తప్ప దీన్ని పట్టించుకునే వారు ఎవరు లేరా? ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదు, ఏం చేస్తున్నారు అసలు? ఓ దిక్కు ప్రపంచ వారస సంపద కలిగినటువంటి ఈ యొక్క గుడి నిర్మాణ పనులను ఒక గుడినే పట్టుకొని ఎందుకుంటున్నారు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే స్తంభం, ఇక్కడ చూసుకున్నట్లయితే స్తంభం ఇక్కడ పూర్తిగా కుంగిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ స్తంభాన్ని మనం అప్పుడు కర్రలతో చేసినట్లయితే దీంట్లో ఒక పిడికలాగా ఒక కర్రను ఏర్పాటు చేస్తారు. ఇటువంటి పనులను ఈ పురావస్తు శాఖ అధికారులు ఎందుకు చేపట్టలేకపోతున్నారు? ఎందుకు అసలు ఉన్నదాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు? ఈ మిగతా వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు పురావస్తు అధికారులపై చర్యలు తీసుకొని
ఇటువంటి పురాతనమైన కాకతీయ కట్టడాల శిల్ప సంపదను కాపాడాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుతున్నారు. సుమారుగా 800 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ శిల్ప సంపదను పూర్తిగా ధ్వంసమైపోతుంటే ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా ఈ అధికారులు వీటిపై దృష్టి సారించి అటు ఇక్కడి నుంచి చూసినట్లయితే మనకు రామప్ప గుడి కనబడుతుంది. ఇక్కడి మనం చూసుకున్నట్లయితే అదిగో ఇక్కడ రామప్ప, ఈ పక్కనే ఉన్నటువంటి రామప్ప టెంపుల్కు ఆనుకోని 100 మీటర్లో ఉన్నటువంటి ఈ గుడిని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ గుడికి ఉన్నటువంటి విశేషతను ఎందుకు వారు ముందుకు తీసుకొచ్చి చూపించలేకపోతున్నారు? కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి రామప్ప గుడితో పాటు ఉన్నటువంటి ఈ శిల్ప సంపదను, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శివాలయం కూడా మనకు కనబడుతుంది. శివాలయం ఉన్నటువంటి ఈ యొక్క తోరణం, దీన్ని మండపం అంటారు. ఈ యొక్క మండపం ఉన్నటువంటి శిల్పాన్ని కూడా, ఈ యొక్క శిల్పాలను కూడా కాపాడాలి. దీన్ని కూడా పూర్వవైభవం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పనులు చేపట్టి ఇక్కడ పనులను అయితే త్వరగా పూర్తి చేసి పురావస్తు అధికారులు, అటు ఆర్కాలజిస్ట్ సంబంధించిన అధికారులు కావచ్చు, తక్షణమే చొరవ తీసుకొని ఈ గుడి నిర్మాణం, శిథిలావస్థలో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు అన్నింటినీ పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే తెలియపరుస్తున్నారు. వరంగల్ జిల్లా అంటేనే కాకతీయులు ఏలినటువంటి రాజ్యం. ఈ కాకతీయ కట్టడాలకు మనం చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కాకతీయ కళా సంపద రోజు రోజుకు కనుమరుగైపోతుందని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఆనుకున్నటువంటి రామప్ప గుడి పూర్తిగా శిథిలావస్థలో ఉంది. కాలగర్భములోకి కాకతీయ కట్టడాలని చెప్పచ్చు. శిథిలావస్థకు చేరుకున్నటువంటి కాకతీయ నాటి ఆలయాలు కనుమరుగవుతున్నాయి. కళా వైభవం నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతున్న వారసత్వ సంపద పట్టించుకొని పురావస్తు శాఖ మనం చూసుకున్నట్లయితే కాకతీయులు 800 ఏళ్ళ క్రితం నిర్మించినటువంటి కాకతీయుల కోట పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. పక్కనే యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం ఆనుకున్నటువంటి రామప్ప చెరువు కట్ట పైననే ఈ యొక్క గుడి, కాకతీయులు నిర్మించినటువంటి గుడి పూర్తిగా శిథిలావస్థలో ఉంది. దీన్ని పట్టించుకునే వారు లేరా అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తెలియపరుస్తున్నారు. ఓ దిక్కు మనం చూసుకున్నట్లయితే కాకతీయ కళా సంపదను కాపాడడం కోసమే పురావస్తు శాఖ అధికారులు కావచ్చు, అటు ఆర్కాలజిస్టు అధికారులు కూడా ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే రామప్ప యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప ఆలయం లోపలికి ఆర్కాలజిస్ట్ వాళ్ళు మాత్రం ఎవరు కూడా అనుమతించడం లేదు. అంటే అక్కడ ఇలాంటి పరిస్థితులు ఎక్కడుంటాయో, ఇలాంటి పరిస్థితులు ఎడ చూపిస్తారో అని చెప్పని ఒక భయంతోనా, లేకపోతే కాకతీయ కళా సంపద చూపించద్దన్న ఉద్దేశంతోనా, మరి ఆర్కాలజిస్ట్ వాళ్ళు ఎందుకు లోనికి పంపించడం లేదన్న అంశంపై కూడా ప్రశ్నార్థకంగా మారింది. మనం దానికి ఉదాహరణంగా ఇది చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆనుకొని ఉన్నటువంటి రామప్ప చెరువుపై ఉన్నటువంటి ఈ కట్టడాలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నదాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పని ఓదికు ప్రయాణికులు పర్యాటకులు అయితే తెలియపరుస్తున్నారు. చరిత్రలో స్వయంగా చిన్న భిన్నమైనటువంటి ఈ కాకతీయ రాజులు నిర్మించిన కట్టడాలు ప్రస్తుతం కాలగర్భంలో కలిసిపోతున్నాయి. శిల్పకళ వైభవంతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న శివాలయాలు, గోపురాలు, కట్టడాలు సరైన సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకుతున్నాయని చరిత్రకు సాక్షులుగా నిలిచి ఈ ఆలయాలు పాడైపోతున్నాయి. వీటిని పట్టించుకునేవారు లేరా? పురావస్తు శాఖ అధికారులు ఎటు వెళ్ళారు? అసలు వీటిపై దృష్టి సారించేవారు లేరా అని చెప్పి మరో దిక్కు చరిత్రకారులు చేసినటువంటి కట్టడాలకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా అంటేనే కాకతీయ రాజులు ఏలినటువంటి కళా సంపద కలిగినటువంటి గుడి నిర్మాణాలు, కట్టడాలు ఉన్నటువంటి ఈ యొక్క కట్టడాలు ఆ రోజుల్లో ఢిల్లీ సుల్తాను ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఢిల్లీ సుల్తాను కొంత కట్టడాలను తొలగించాలని చేసినప్పటికి కూడా ఎటువంటి కళా సంపదను టచ్ చేయనటువంటి ఈ యొక్క శిల్పి సంపద ఇప్పుడు ఎందుకు ఇలా శిథిలావస్థలో ఉన్నదాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? పురావస్తు అధికారులు ఎటుపోయారు? ఆర్కాలజిస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా వీటిపై దృష్టి సారించి ఈ యొక్క శిల్పి సంపదను కాపాడాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కాకతీయులు 13వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయాలు శిల్పకళతో అపూర్వం నైపుణ్యాన్ని సంతరించుకున్న భారీ రాతి స్తంభాలు, సున్నితమైన శిల్పాలు, ప్రత్యేకమైన శిఖర నిర్మాణాలతో కాకతీయ కళా వైభవం ప్రపంచ స్థాయిలో సాక్షులుగా నిలిచినప్పటికీ శిల్పాలు, చేతుల నైపుణ్యం
చేతి నైపుణ్యతో ఏ పాటిదో వారు చెక్కిన శిల్పాలను చూస్తూనే తెలుస్తుంది. అయితే దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కట్టడాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ములుగు జిల్లాలోని కాకతీయులు నిర్మించిన పలు కట్టడాలతో పాటు ప్రాచీన శివాలయాలు, త్రికూట పంచుకుంటూ ఆలయాలు ప్రస్తుతం కూలిపోయే పరిస్థితుల్లో ఉన్న కొన్ని ఆలయాలు గర్భగుడికి మాత్రమే మిగిలిపోయి ఉండగా అందులో కొన్ని శివాలింగాలు కనిపించడం లేదు. అంటే మరికొంతమంది గుప్త నిధుల కోసం గుత్తేదారులు తవ్వినటువంటి గుప్త నిధుల కోసం వచ్చి గుత్తేదారులు చదివిన మరి పురావస్తు శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత మంచి కట్టడాలు శిల్పి సంపదను చెదలు కొడుతుంటా అంటే ఇక్కడ ఉన్నటువంటి పురావస్తు అధికారులు ఏం చేస్తున్నారని చెప్పని కూడా కొంత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది రామప్పకు అతి సమీపంలో ఉన్నటువంటి 100 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క గుడి. అటు రామప్ప రామలింగేశ్వర స్వామితో పాటు పక్కనే గొల్లగుల్ల దేవుళ్ళు, దాని పక్కనే ఒక 100 మీటర్ల దూరం వస్తే రామప్ప కట్ట. ఈ కట్టపైన ఉన్నటువంటి ఈ యొక్క గుడిలో రామప్పకు తయారు చేసినటువంటి రామప్ప శిల్పి, ఆ శిల్పి ఎప్పుడు తయారు చేశాడు, ఈ గుడిని ఎలా నిర్మాణం చేపట్టాడు అనేటువంటి పూర్తి వివరాలు కూడా ఈ గుడిలో ఉండేవి అని చెప్పని కొన్నట్టు పూర్వీకులు అయితే తెలియపరుస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇటువంటి గుడిలకు పూర్తిగా కూలిపోయిన స్థాయిలో ఉన్నప్పుడు పురావస్తు అధికారులు ఏం చేస్తున్నారు, ఎందుకు పట్టించుకోవడం లేదు? కాకతీయులు లేనటువంటి ఈ సంపదను ఎందుకు శిథిలావస్థలో ఉన్నప్పుడు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పని ఓ దిక్కు ప్రజలైతే కోరుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనం ఇక్కడ చూసినటువంటి ఈ శిల్పి సంపద మనం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. కాకతీయులు 800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి రేచల్ల రుద్రుడు, గణపదేవుడు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కాకతీయ సంపద పూర్తిగా శిథిలావస్థలో కనుమరుగైపోతుందని చెప్పచ్చు. దీనిపై ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి పురావస్తు శాఖ అధికారులు కావచ్చు, ఇటు ఆర్కాలజిస్ట్ అధికారులు కావచ్చు, వీరిపై ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఈ యొక్క శిల్పి సంపదకు ప్రాణం పోయాలని చెప్పి కొన్నటువంటి ప్రజలైతే కోరుతున్నారు. కెమెరామ్యాన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, రామప్ప.